ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు ట్రూజోన్ సోలార్ బై సన్టెక్. ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. మీ పవర్ బిల్ ని జీరో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ట్రూజోన్ సోలార్ పవర్ ని ఇన్స్టాల్ చేసుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శివరుద్ర సాధు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శాకాంబరి అమ్మవారికి చాలా చక్కగా అన్ని రకాల కూరగాయలతో అలంకారం చేస్తారు గురుగారు. ఈ ఆషాఢ మాసంలోనే ప్రత్యేకం. మళ్ళీ అసలు ఈ అలంకార విశిష్టత ఏంటి? ఎందుకు అమ్మవారు శాకాంబరిగా దర్శనమిస్తారు? ఆ అవతార విశిష్టత, ఆ అవతారం నుంచి ఏం నేర్చుకోవాలి, అమ్మ ఏం చెప్తుంది అసలు? బహుశా చాలా మంది ఈ రోజుల్లో అమ్మ అలంకరణ ఏ విధముగా చేస్తున్నారో, అలంకరణకి వెనకాల ఉన్న ఆంతర్యం అంటే అంతరార్థం అనుకోవచ్చు. శాకాంబరి దేవి కంటే ముందు ఇంద్రుడి ప్రస్తావన ఒకటి. ఇంద్రుడే ఎందుకంటే వర్షాల ప్రస్తావన. ఇంద్రుడు మరియు వర్షాల ప్రస్తావన కంటే ముందు భూప్రపంచం కానీ దైవ ప్రపంచం కానీ జరిగిన విషయాలు మాట్లాడాలి. దుర్ముఖుడు అనే రాక్షసుడికి ఏంటంటే దుర్మార్గుడు. వాడికి ఉన్న ఆలోచనలు ఏంటంటే అమ్మ ఒక మానవ శాస్త్రీయత ఏమిటి అని గమనిస్తాడు బాగా. హిరణ్యాక్షుడు అని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము కదా, ఆయన వారసత్వంలో ఉన్నవాడు ఆయన గారు, రాక్షసుడు. ఆయన గారు ఏమి వరం పొందుతాడంటే అమ్మ బ్రహ్మ దగ్గర వేద పఠనం అనేది చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు దేవుణ్ణి ఏ మంత్రాలు రాకున్నా ఓం నమ శివాయ అని అనుకుంటాం. అంటే అలాంటి అనకూడదని ఆయన కోరిక. ఆయన ముఖ్యమైన కోరిక ఏంటంటే మీరు అలా అనకపోతే ఏమవుతుందంటే దేవుడు శక్తి కోల్పోతాడు. ఇదే నిజం కూడా. ఇది తెలుసుకోవాలి. మంత్రాలు మన దగ్గర ఎందుకు చేస్తారు అన్న విషయానికి అంతరార్థం ఏంటంటమ్మా, వేద పఠనాలు మనం ఎప్పుడైతే ఒక మంత్ర ఉచ్చారణ చేస్తే తండ్రికి ఒక ఊపు అంటే ఒక ఆలోచన, ఒక పరిపూర్ణమైన నిర్ణయాన్ని నా భక్తుడు నన్ను పిలుస్తున్నాడు అన్న ఒక ధ్యాస మలుపు. దీనికి వేదశాస్త్రం మన దగ్గర ఉంది. పండితులే కానీ పీఠాధిపతులే కానీ మఠాధిపతులు వాళ్ళ అనుకూలతని వాళ్ళు నేర్చుకున్న విద్యని ఖచ్చితంగా పరమాత్ముడి ముందు చాలా ఉత్కంఠమైన కంఠంతో పలకాలి. అలా పలికినప్పుడు ఆయన గారు వచ్చి కోరికల నిమిత్తం పిలిచాము కదా, ఆయన పిలవడానికి ఉన్న ఏకైక మార్గం మంత్రమే అమ్మ. ఇప్పుడు రాయ నాయన శివయ్య అంటే రాడాయన, ఎందుకంటే ఆయన వేద మంత్రం. వేద మంత్రం ఎవరికి వస్తుంది తల్లి? ఇది గమనించాల్సిన విషయం. ఋషి పరంపరలో ఋషువుల దగ్గర ఒక సాధన చేసి సాధన సిద్ధిని పొందిన శిష్యులకు వస్తే గౌరవార్థమైనది. అలా ఈ దుర్ముఖుడు ఏం చేస్తాడంటే అమ్మ వరం చాలా బలంగా అడుగుతాడు బ్రహ్మని. బ్రహ్మ ఏమనుకుంటాడంటే ఎవరో ఒకరు మంత్రాలు చదువుతారులే, కంగారేమున్నది, ఈయన గారి పని అవుతుంది అని చెప్పేసి తదాస్తు అన్న తర్వాత ఈయన చిన్న చిన్న కుటుంబాలన్నీ విచ్ఛిన్నం చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఎక్కడైతే మంత్ర ఉచ్చారణ జరుగుతుందమ్మా వాళ్ళందరినీ బందీ చేసి హింసించి చంపడాలు లాంటివి చేస్తూ ఉంటాడు. చేసిన తర్వాత ఆయన నాలుకలు కొయ్యడం ఆయన గారి ముఖ్య ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే మంత్ర పఠం చేయకూడదు కదా అని. అలా ఉండి అమ్మా ఈయన గారు ఏం చేస్తారంటే ఆకలి విలువ తెలవాలే వీళ్ళందరికీ, అప్పుడు నేనేంటో చూపిస్తాను వీళ్ళకని చెప్పేసి ఈ ఆకలి విలువ మనకి ముఖ్యంగా ఈరోజు అందుబాటులోకి రావడానికి ప్రతి ఆహారానికి కారకుడు ఇంద్రుడు. నీళ్ళు లేనిది కుదరదు. ఆయన వర్షాన్ని కురిపించే మహానీయుడు కాబట్టి ఇంద్రుడితోనే ఈయన ఢీకొంటాడు. అయితే ఈయనకి వరం ఇవ్వడం చేత ఈయనకి ఎదురుగా వచ్చినప్పుడు ఇంద్రుడు ఒక మంత్ర ఉచ్చారణ చేయలేకపోతాడు. ఒకప్పుడు పూర్వం మన సినిమాల్లో కూడా చూస్తే అమ్మా, ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నాయి ఆ చిత్రాలు, మంత్రాల ద్వారా గొడవ పడుతుంటారు చూడండి. ఒక మాట ద్వారా అనుకుంటూ ఏదో యంత్రం వేయాలన్నా కూడా ఒక మంత్రం వదిలిన తర్వాతనే ఆ యంత్రం దానంతలదే యాక్టివేట్ అయ్యి వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ శాస్త్రఘోష చాలా ముఖ్యమైనది. అలా చెప్పినప్పుడు ఇంద్రుడు ఈయన గారి ముందుకు వచ్చినప్పుడు మంత్రం పలకలేకపోతాడు. పలకలేకపోవడం చేత ఇంద్రుడు ఈయన గారు నన్ను చంపే అవకాశాలు ఉన్నాయని, ఓడించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సింహాసనం వదిలిపెట్టి పారిపోతాడమ్మా. పారిపోయిన తర్వాత ఇంద్రుడి యొక్క ఆ సింహాసనాన్ని ఈ రాక్షసుడు అధిష్ఠిస్తాడు. అధిష్ఠించడమే వర్షాలు ఆగిపోతాయి. ఎందుకంటే ఇంద్రుడు, ఇప్పుడు మీరున్నారు అక్కడ, మీ సీట్లో మీరు ఉంటే మీరు కొన్ని ఆపరేట్ చేయవచ్చును. ఇప్పుడు మీరు లేని సమక్షంలో అది నీళ్ళు. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చుంటే నన్ను కూడా ఏం చేస్తారు, నేను ఒకవేళ చెడ్డ మనిషిని అయితే నేను చెప్పినట్టే వినాలి ఇంకా అందరూ. అలా ఆయన ఏం చేస్తాడు, మొదట వర్షాన్ని ఆపేస్తాడు తల్లి. ఆపేసిన తర్వాత 6 మాసాలు గడిచినప్పుడు ఈ ఆకలి స్టోరేజ్ అయితే లేదు నాకు తెలిసి. ఇప్పటికీ ఒకప్పుడు ధాన్యమే స్టోరేజ్ ఉండేది మన దగ్గర. ఇప్పుడున్నంత ఫ్లెక్సిబిలిటీస్ లేవు కదమ్మా. అప్పుడు ఏమైందంటే భక్తులు, అక్కడున్న సామాన్యమైన ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే చాలా
తీవ్రమైన పరిస్థితిని చూసి ఆయన పారిపోతుంటాడు. ఇంద్రుడే పారిపోతే ఇక మిగతా వాళ్ళు ఏం చేయాలి? కదా. వాళ్ళు పారిపోతారు. ఈయన గారు ఏం చేశారంటమ్మా, దైవాధీనంలో ఉన్న ప్రతి ఒక్కరిని హోమాగ్నిలు చేయకుండా, పూజా నియమ నిబంధనలు చేయకుండా అడ్డుకుంటూ 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 ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే ఒక వ్యూహాన్ని రచించి దేవాది దేవతలంతా ఏకమై తల్లి ఏం చేస్తుందంటే అమ్మ పార్వతీమాత కైలాసంలో కూర్చొని ఉంటుంది. ఇప్పటికీ అమ్మ కూర్చున్న ఆ ప్రదేశం కళ్ళు మూసుకొని చూసినా కనబడుతుంది. హిమాలయాల్లో కూర్చుంటుంది. ఇప్పటికీ ఆ గుడి రాజస్థాన్లో ఉంది. రాజస్థాన్లో అమ్మ శాకాంబరి మాతలాగా రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటమ్మా, ఇంద్రుడు వర్షాలను కురిపించకపోవడం చేత ఇంద్రుడు అమ్మ దగ్గరికి వచ్చి ఆ భక్తులందరూ వచ్చి అడిగిన మొట్టమొదటి మాట, అమ్మ మాకు ఆకలిస్తుంది. అడిగిన మొట్టమొదటి మాట ఇదే. అమ్మని ఏంటంటే గౌరీమాతలాగానో, లేకపోతే అమ్మ నువ్వు జగదాంబిక దేవో, లేకపోతే నువ్వు శక్తి స్వరూపిణి అంటే అమ్మ రూపం వేరు. కానీ అమ్మ దగ్గరికి వీళ్ళందరూ రావడే ఆకలి గురించి అడిగేసరికి అమ్మ ఒక్కసారి ఎంతటి బాధపడ్డదంటే అంటమ్మా, ఈ శరీరం అంతా కళ్ళు, ఒక్కసారి జగన్మాత కళ్ళు శరీరం అంతా ఒక్కసారి మొత్తం ఈ ఎక్కడ లేని కళ్ళు ఇక్కడ పెద్ద పెద్దగా ఒళ్ళంతా కళ్ళు వచ్చేసి పెద్దగా భారెడ్గా తెరిచి చూస్తుందంట. ఎందుకలా అంత దీనంగా అడుగుతున్నారు అని చెప్పి చూసి ఏం జరిగిందో గమనించి ఆ అమ్మ వాళ్ళు అడుగుతున్న తరుణాన్ని చూసమ్మా కళ్ళల్లో నుంచి నీళ్లు ఎలా కుమ్మరిస్తుందనంటే ఒక 6 నెలల్లో ఉన్న వ్యవధినంతా వర్షంతో నింపేస్తుంది, భూమండలం దాకా వస్తుంది. అంత తీవ్రమైన రూపం చూస్తారు వాళ్ళు. అమ్మ ఆకలి అనగానే ఆకలికి ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏముంది అన్నప్పుడు జరిగిన విషయాన్ని అంతా వివరిస్తారు. వివరించిన తర్వాత అమ్మ ఏం చేస్తుంది అంటే, మరి ఆకలి తీర్చాలి, నీళ్ళైతే ఇచ్చింది, మరి నీళ్ళైతే ఎన్ని రోజులు తాగుతారు? ఎన్ని రోజులు మనం కూడా తాగలేం కదా. డెఫినెట్లీ మనకు కావాల్సింది ఆహారం. కాబట్టి అమ్మ ఏం చేస్తుంది అంటే, మాకు ఆహారం చాలా ముఖ్యం తల్లి, చాలా రోజుల నుంచి ఇబ్బందిలో ఉన్నామనంటే అక్కడే ఉన్న అమ్మ ఉన్న ఆ ప్రాంతంలో అమ్మ ఉండేది ఏంటంటే అమ్మ కైలాస పర్వతం చిన్నది కాదు, జగన్మాత విషయాలు కాబట్టి అక్కడే ఉన్న చుట్టుపక్కల్లో అమ్మ దగ్గర పండ్లు పలహారాలు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని తేయడానికని మీరు కూర్చోండి ఇక్కడే అని వెళ్ళినప్పుడు జగన్మాత ఒక కొండ అంత కైలాస పర్వతానికి 10 రెట్లు అంత భారేడు రూపాన్ని తీసుకొని, అప్పట్లో ఏంటంటే స్టోరేజ్, మీరు ఇందాక స్టోరేజ్ అన్న విషయం అదే, దాచుకోవడానికి ఏమీ లేకపోవడం దైవాధీనత్వంలో అమ్మ ఏం చేసిందంటే అమ్మ ఈ కేశాలన్నిటికీ కట్టి, వాటి పండ్లు పలహారాలన్నీ కట్టి ఈ చేతులలో ఇలా చుట్టి శరీరం అంతా చుట్టేసుకొని నా పిల్లలకి కావాలని, కైలాసమే చాలా ఎత్తులో ఉంది, అలా 10 ఎత్తు వస్తుంది. ఎందుకంటే భక్తులు పిల్లలు చాలా మంది కాబట్టి అమ్మ రావుడే అక్కడ ఇలా ఒరిగి ఆకలి తీర్చడానికి వచ్చానన్నప్పుడు అన్ని తీసేసి తింటూ ఆ పదార్థాలన్నీ చూసినప్పుడు అమ్మ రూపంలో కూర్చొని ఉంటుంది. అమ్మ అంతరార్థం ఏం జరిగింది అని అప్పుడు తెలుసుకుంటే అప్పుడు జగన్మాతకు వివరిస్తారు వీళ్ళంతా. అమ్మ ఒక రాక్షసుడు ఈ విధముగా బ్రహ్మవరము చేత మా నాలుకలో నుంచి మంత్ర ఉచ్చారణ చేయనివ్వట్లేడు, ఏదైనా పిలుస్తాం చేద్దాం. ఇప్పుడు పార్వతీమాత అని అంటే అమ్మ వస్తుంది, శంకర అంటే తండ్రి వస్తాడు, విష్ణుమోహన్ ఇట్లా ఎవరిని పిలువనీయకుండా మా యొక్క వేదశాస్త్రాన్ని ఆపి ఉంచారు అని చెప్పినప్పుడు అమ్మ ఒక ఆలోచన చేస్తుంది. అంటే ఆ రాక్షసుని సంహరించాలి అని అంటే ఇక్కడ నుంచి కుదరదు, ఎందుకంటే బ్రహ్మవరం ఉన్నది అని అంటే ఏదో బలమైన శక్తి ఆవహించే ఉంటుంది ఆ దుర్మార్గుడికి. రాక్షసుడి పేరు కూడా చూడండి, దుర్మార్గుడు అంటే దుర్ముఖుడు అన్న పేరు నుంచి దుర్మార్గుడు అన్న రాక్షసుడి పేరు. ఆయన గారి రూపాన్ని అమ్మ ఊహిస్తుంది. ఈయన గారు ఏం చేస్తారంటే ఈ భోజన కార్యక్రమాలన్నీ చూసి ఒక్కొక్క బాణాన్ని ఆకాశం అంతా ఎత్తులో వదులుతాడంట అమ్మ మీదకి. అంటే అమ్మ ఎదుర్కోవాలి కదా. అమ్మ ఏం చేస్తుందంటే ఈ బాణాలు నా దాకా రావడం, నేను ఎదుర్కోవడం, దీంట్లో నా భక్తులు చనిపోవడం అంటే పిల్లలు చనిపోవడం అనేది చూడలేనని చెప్పి అమ్మ ఏం చేస్తుందనంటే ఇంట్లోకి వీళ్ళని క్షేమంగా చేర్చి ఇంటికి రక్షక ఇస్తుంది. మీరు పండ్లు పలహారాల ద్వారా నన్ను ఒక రూపాన్ని, ఇప్పుడు శాకాంబరి రూపం ఎత్తింది మొట్టమొదట రాక్షస సంహరణ అంటే ఆకలి కోసం. ఆకలి కంటే ముందు వేద పఠనాన్ని ఇలా చేసి వర్షాన్ని ఆపడం చేత ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటికి రక్షక ఇస్తుంది. ప్రతి ఇంటికి రక్ష గీయడానికి వాళ్ళ అమ్మ ఎలా రావాలి, అమ్మ రావుడే రూపం ఎలా వచ్చింది శాకాంబరి లాగంటే అమ్మ రావడం రూపం ఆకలి కాబట్టి ఆకలికి సంబంధించిన పండ్లు పలహార అలంకరణ మనం ఇప్పటికీ చేస్తాము. ఒక విషయం, అమ్మ ఇంటిని రక్షించింది, ఎందుకంటే నా బిడ్డలు రక్షించాలని చెప్పేసి
ఈ రాక్షసుడి సంహారానికి ఏం చేస్తుందంటే అమ్మ బ్రాహ్మణి రూపాన్ని, తర్వాత పార్వతీమాత రూపాన్ని, ఇద్దరి రూపాన్ని తీసుకొని శాకాంబరి దేవి ఆ రాక్షసుడి మీద దండయాత్రకి వెల్లుడే అమ్మ నాలికే కోసేస్తుంది ఫస్ట్. ఎందుకంటే ఆయన మాట ఏంది, వేద పఠనాలు ఎవరు చదవకూడదు కాబట్టి ఆయన నాలికే కోయడం, తర్వాత తల కోయడం చేసిన తర్వాత అమ్మ ఉగ్రరూపం నుంచి శాంతరూపిణి కూర్చున్నప్పుడు అమ్మ మరి శాకాంబరి ఆకలి తీర్చింది కాబట్టి అదే రూపాన్ని స్వయంగా చూస్తున్న దేవాది దేవతలు ఈ రోజుకు ఆషాఢం మొదటి రోజు చెయ్యాలా. ఎందుకు ఈ ఆషాఢం అంటమ్మా, రాక్షస సంహారణ జరిగింది కాబట్టి ఆ రోజు అమావాస్య అయ్యి ఉండి ఆషాఢ మాసం ఉండడం చేత ఇప్పటికీ అమ్మవారి అలంకరణలో అమ్మ వస్తుంది, ప్రతి గడపకు వస్తుంది ఇప్పటికీ. ఎందుకు వస్తుంది అంటే వర్షాలు రావాలి. ఇప్పుడు సీజన్ వర్షాలే కదా తల్లి, ఈ వర్షాలు మళ్ళీ ఇప్పటికైనా ఎక్కడికైనా ఆగిపోతాయేమో అని చెప్పి సాధువులందరూ సత్పురుషులందరూ ఇప్పటికీ ఏం చెప్తారంటే అమ్మ, మన దగ్గర రాస్తుంది ఆ విషయం కూడా, మంత్ర ఉచ్చారణ ఏ రోజు ఆగిపోతుందో ఆ రోజు యుగం అంతమవుతుంది అని ఉంది మన దగ్గర. అంటే హోమం అన్న జరగాలి, దీపం అన్న పెట్టాలి అని మన దగ్గర చెప్తుంటాం. ఆ మధ్య ఒక సినిమాలో వచ్చినప్పుడు కూడా మనందరూ చాలా మంది టాపిక్స్ వచ్చాయి కూడా, దాని అంతరార్థం అది. ఎక్కడైతే భక్తులు అమ్మని కొలవడము పూజించడం ఆపుతారో తల్లి, అప్పటి నుంచి మొదలవుతాయి ఈ దుర్మార్గమైన పనులు. కాబట్టి అమ్మ ఏం చేస్తుంది, వర్షాలు మళ్ళీ రావాలి అని చెప్పేసి ప్రతి ఇంట్లో, మన ఇంట్లో కూడా ఖచ్చితంగా పండ్లు పలహారాలు పెట్టి చేసే ఆ పూజకి స్వయంభుగా అమ్మవారే వస్తుంది. అమ్మవారి ఏకైక విగ్రహం ఉంది రాజస్థాన్లో, ఇంకెక్కడ లేదు అమ్మది. అమ్మ ఏం చేస్తుందంటే అమ్మ అందరి ఇంట్లోకి రావడం కుదరదు కదా, కాబట్టి మీ ఇంట్లో ఉన్న దేవత శరీరంలోకి నేను వస్తానని చెప్పి ఆమె ఈ పండ్లు పలహారాలు స్వీకరిస్తుంది. ఆవిడ రూపానికి గుర్తు. మన దగ్గర వరంగల్ భద్రకాళి ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఉజ్జయిని దగ్గర కానీ కొన్ని గుడులు ఉన్నాయి బాగా. నాకు తెలుసమ్మా కన్యకా పరమేశ్వరి గుడిలలో, తర్వాత కాశీ విశాలాక్షి గుడిలో బాగా చేస్తారు ఇది. పార్వతీమాత స్వరూపాలు ఉన్న గుడిలో బాగా చేస్తారు. అంటే భద్రకాళి అని అంటే దే ఆర్ సూపర్ సీనియర్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు గ్రామ దేవతలు కాదు, మళ్ళీ వాళ్ళు భద్రకాళి కానీ మహంకాళి కానీ ఈ భవానీ మాతలు వీళ్ళందరూ ఏంటంటే అమ్మ స్థాయిలో ఉన్న దేవాది దేవతలు కాబట్టి వాళ్ళ దగ్గర చేసే ఆ పండగలో ఒక పొరపాటు ఏం జరుగుతుంది ఈ రోజు మంచిగా తెలుసుకోవాల్సిన విషయం అంటే అందరికీ ఉపయోగపడాలి. ఆ పండ్లు పలహారాలు భక్తులందరికీ ఇవ్వాలి. అమ్మ కోరిక కూడా అదే. ఎందుకంటే ఇప్పుడు పండగ ఇంట్లో చేసుకోవడానికి గుడి దగ్గరికి పోయి ఒక చిన్న పండు పలహారం తేయడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది తల్లి. మన ఇంట్లో ఈ రోజుల్లో నాకు తెలిసి శాకంబరి యొక్క ఉత్సవాలని గుడిలో తప్పితే ఇంట్లో చేయరు. కాబట్టి ఇంట్లో చేసే వాళ్ళకి ఆ సమస్య ఉండదు. ఎందుకు మేము చేయొచ్చా గురువు గారు, ఎందుకు ఒక 2 పండ్లు పెట్టి శాకాంబరి దేవిలాగా ఆమె మాటనే ఇచ్చింది కదా, మీ ఇంట్లో ఉన్న విగ్రహాలు, మీ ఇంట్లో ఉన్న దేవత యొక్క శరీరాల్లోకి నేను వస్తాను అని చెప్పి జగన్మాత ఇచ్చిన అవకాశమైన ఆ మాటని ఇప్పటికీ మనకు తెలియకుండా మనం పాటిస్తూనే ఉన్నాము. ఒకవేళ మీరు అన్నట్టుగా చేయలేము, అలా పరిస్థితి లేదు అని అంటమ్మా, ఖచ్చితంగా మంచి వైవిధ్యముగా జరిగే పూజల గుడికి వెళ్ళాలి. దీని అంతరార్థం చూడండి, వర్షం ఉన్న తల్లి, ఈ వర్షాల గురించి అన్నా అమ్మని పూజించాలి. శాకాంబరి మాత వచ్చింది ఆకలి తీర్చడానికి, మరి ఆకలి తీర్చాలంటే వర్షాలు రావాలి కదా. కాబట్టి మనము నువ్వు నేను అని ఖచ్చితంగా చేయాలి కదా. ఈ స్విగ్గీ జొమాటోలు కాదు కదా, ఇప్పుడు మనం చేయాల్సిందే, అమ్మకి ఆహ్వానం పలకాల్సిందే, పల్లకపోతే కుదరదు. ఆషాఢ మాసం మొదటి రోజు అంటే ఇప్పుడు జూన్ 25 అమావాస్య 26వ రోజు చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర బోనాల హడావిడి పక్కన పెడితే నార్త్ మొత్తం చాలా వైవిధ్యముగా చేస్తారు శాకాంబరిది. రాజస్థాన్లో అయితే ఉత్తమమైన పండుగ, వారం రోజులు చేస్తారు. రాజస్థాన్ మొత్తం ఏంటంటే అమ్మ వెలిసిన ఇల్లు అది, అమ్మ సంహారణ చేసిన ఆ స్థలము ఇప్పటికీ అక్కడ విగ్రహం ఉంది అలాగే అని ఆ వివరణ అందిస్తున్న వాళ్ళందరూ జైనులు బాగా పూజిస్తారు. జైనులు ఎందుకు పూజిస్తారు అని అంటే దీంట్లో వాళ్ళు కొండ ప్రాంతం మనుషులు. కొండ ప్రాంతం మనుషులు అంటే చూడండి, హిమాలయాలు ఉండవచ్చు, అడవిలే ఉండొచ్చు, వన్యప్రాణాలు ఉండొచ్చు, కాబట్టి వాళ్ళు దగ్గరగా పూజిస్తారు. ఈ విషయం ద్వారా ఏంటంటే ఇప్పుడున్న మన పీఠాధిపతులు కానీ మఠాధిపతులకి ఏంటంటే మన ఆచరణ ఇది చాలా గొప్పది. వర్షాకాలంలో అమ్మ ఎన్ని రూపాయలు ఎత్తింది చూడండి మన కోసం అని. మనం ఏంటంటే ఇది ఒక ఉత్సవం లాగా చేయకూడదు, బాధ్యతలాగా స్వీకరించి అమ్మ ఈ విధంగా వచ్చింది అని ఒక కథలాగా చెప్పుకుంటూ వస్తే ప్రతి పిల్లలందరికీ తెలిసిపోతుంది, ఒక అమ్మ ఈ విధంగా రూపం ఎత్తింది మా కోసమేనా. పండ్లు పలహారాలు కడుపు నింపడానికి వచ్చింది అంటే శాశ్వతత్వం వర్షం కాబట్టి వర్షాలు రావడానికన్నా పూజించాలమ్మా. ఈ విధంగా మీరన్న శాకాంబరి మాత యొక్క అవతారం జగన్మాత జగదాంబిక దేవి అయ్యి ఆ రూపాన్ని తీసుకోవడం చేత ప్రతి ఇంట్లోకి ఆవిడ రావాలి. నిజమైన వర్షాలు వచ్చి ఇప్పుడు కూడా వ్యవసాయం లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందరింట్లో 3 పూటల భోజనం రావడమే కదా సాధువుల మహాపూజ. కాబట్టి వేదశాస్త్ర పఠనాన్ని మానేయకూడదు. ఏ మంత్రం రాకుండా మమ అనుకోవడం మన దాంట్లో ఉంది.
అవును. కనీసం చదివే వాళ్ళ దగ్గరికి అన్న వెళ్ళి ఆ. కూర్చోవాలి, వినాలి, వింటారు పూజించాలి. కనీసం. కనీసం విన్నా కూడా మనస్సాక్షితోనన్నా ఒక్క మాట అన్న పలుకుతాం. కాబట్టి మహేశ్వరుడు పంచభూతాల అధిపతి కాబట్టి ఓం నమ శివాయ అనుకున్నా చాలు కదా తల్లి. అవును, అది ముఖ్యమైనది కాబట్టి అందరికి తెలిసేలా చేయండి అమ్మా. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అమ్మా.